భూమి మీద విశ్వాసమును కనుగొననా అన్నది. అంటే అసలు విశ్వాసులు ఉంటారా అని అడుగుతున్నాడు. ఉంటారని అడుగుతున్నాడా, ఉండని అడుగుతున్నాడా? ఆయన ఉద్దేశం అర్థమైందా? అర్థం కలదా? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనడా అన్నాడు. అంటే దాని అర్థం విశ్వాసులు ఉంటారా ఉండరానా? గట్టిగా చెప్పండి, నింపలేదు. నేను మళ్ళీ వచ్చినప్పుడు అసలు చర్చికి ఎవరైనా వస్తారా అని అదే నాకేదో రారని అనిపించిందేనే అంటారన్నమాట. అక్కడ నేను వచ్చినప్పుడు ఎవరైనా భక్తులు ఉంటారా అంటే అలా అంటున్నానంటే ఉండరనే ఉద్దేశంతోనే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మళ్ళీ వచ్చినప్పుడు విశ్వాసులు ఉంటారా అనంటే ఉండరు అన్నట్టు అర్థమవుతున్నాం. నిజంగా ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారమ్మా? తెలీదు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ తొందరగా వచ్చేయబోతున్నాడు అనడానికి కొన్ని సూచనలు చెప్పాడు. అవి ఇప్పుడు జరుగుతున్నాయి, జరగట్లేదా? అక్షరాలా జరుగుతున్నాయి. మత్తయి సువార్త 24 ఎన్ని చెప్పాడు. ఆయన మరలా వచ్చినప్పుడు నోవహు కాలంలో ఎలా ఉన్నారో సేమ్ అలాంటి లక్షణాలు కనపడతాయి. వాళ్ళు ఎలా ఉన్నారు? తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, నారు నాడుచు, ఈ విజయంలో ఉంటారు. దేవుని పెద్దగా లెక్క చేయరు. ఈ కాలంలో ఏం జరుగుతుంది? తినచ్చు, తినట్లేదా? అంటే రోజు తినే తిండి కాదు, ఇది డిఫరెంట్ తిండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎలా తింటున్నారు? నాన్ వెజ్ ఎక్కువ తినేస్తున్నారు. మీరు గమనించాలి కదా, మటన్లు, చికెన్లు, ఫిష్లు, ఎక్కడ పడితే అక్కడ ఫంక్షన్లు. ఏ ఫంక్షన్ చూసినా బిర్యానీలే, అవునా కదా? ఇక్కడ ఉందా లేదు తెలియదు, కానీ ఎక్కువ రెస్టారెంట్లు వచ్చిపోయాయి. కూరలు కూడా వాళ్ళే ప్యాక్ చేసేసి రెడీమేడ్. అంటే ఇంట్లో కూడా వండుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వెలిసిపోయాయి. తినచ్చు, త్రాగుచు, ఇంకా త్రాగటంలో ఆన్లైన్లని తేడా లేదు. పెళ్ళిళ్ళు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసి ఏం జరుగుతున్నాయి? నేను ఎప్పుడు వచ్చినా అక్కడ ఏమో పెళ్లి జరుగుతూనే ఉండేది. దేవుడి దేవాలయం ఈసారి తగలేదు. పెళ్ళాడుచు, పెళ్లికి ఇచ్చు, అంటే సంబంధాలు ఎదుగుతూ ఇల్లులు కట్టుకోవటం. చూడండి, ఏ రోడ్డు మీద చూసినా ఇసకొట్టు, సిమెంటు, అంటే కట్టేసుకోకపోయినా ఉన్నారు ఒక పక్క. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, భయంకరమైన తెగుళ్ళు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏవైతే జరుగుతాయని చెప్పారో అవన్నీ అక్షరాలు మనకి కనబడతాయి. అంటే ఆయన వచ్చేయడానికి సిద్ధపడిపోయి అన్నట్టు మనకు అర్థం అవుతుంది సూచనల ప్రకారం. నెక్స్ట్ దొంగ బాతులు ఎక్కువైపోతారు అన్నారు, అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన వచ్చేయడానికి పోతున్నాడని మనకు అర్థమైతే సూచనలు బట్టి ఇప్పుడు విశ్వాసులు ఉండాలా తగ్గాలా? ప్రశ్నార్థమైన తగ్గలదా? ఇప్పుడు విశ్వాసుల సంఖ్య పెరగాల తగ్గాల? పెరగాల, తగ్గాల? మీరు చెప్పండి, పెరగాల తగ్గాల? ఏంటమ్మా? మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన ఏం చెప్పాడో సూచనలు ఇప్పుడు కళ్ళారా జరుగుతున్నాయి. అంటే ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వచ్చేసే టైం అయితే మాత్రం కన్ఫామ్ అని అర్థమైపోతుంది. ఇప్పుడు సడన్ గా వచ్చేసే వాతావరణం మనకు కనపడుతున్నప్పుడు విశ్వాసుల సంఖ్య పెరగాల తగ్గాల? ఆయన చెప్పిన మాట ప్రకారం తగ్గాలి. ఎందుకు? లోకసభలో ఏమన్నాడు ఆయన మనుష్య కుమారుడు రెండవ రాకలు వచ్చినప్పుడు విశ్వాసులు కనుగొన్నాను, అంటే అసలు చూడడానికే ఉండరు అన్నట్టు చెప్పాడు. ఎప్పుడు వస్తాడంటే ఇప్పుడే వస్తున్నట్టుగా కనపడుతున్న సూచనల ప్రకారం ఏ క్షణమైనా వచ్చేయచ్చు. ఇప్పుడు విశ్వాసుల సంఖ్య పెరగాల తగ్గాల? మళ్ళీ అదే అడిగాను. కొత్త ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఆలోచిస్తాను. తగ్గాలా పెరగాల? తగ్గాలి. ఇప్పుడు తగ్గుతున్నట్టు కనపడుతుందా, పెరుగుతున్నట్టు కనపడుతుందా?
పెరుగుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు విశ్వాసం అంటే క్రైస్తవులే కదా, యేసు నమ్మిన వాళ్ళే కదా, దేవుడు నమ్మిన వాళ్ళే కదా. రోజు రోజుకి పెరుగుతున్నారా తగ్గుతున్నారా? చర్చిల సంఖ్య పెరిగిపోతుంది, ఆరాధనల సంఖ్య పెరిగిపోతుంది, సభలు పెరిగిపోతున్నాయి, సెమినార్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్, ఏ సెంటర్లో చూసినా వాల్ పోస్టర్సే. సువార్త సభలు, స్వస్థత సభలు, ఆ సభలు, ఈ సభలు, మీటింగ్సే. అప్పుడే లెండర్ స్టార్ట్ చేశారు 40 రోజులు, ఆ తర్వాత ఉపవాసాలు, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్. ఈ మధ్యలో మళ్ళీ కృతజ్ఞత కొడుకులు క్లాసులు, ఈ ఎండాకాలం వచ్చింది మళ్ళీ సభలు. ఎన్ని ఆరాధనలు, ఎంతమంది క్రైస్తవులు, సంఖ్య పెరుగుతుందో తగ్గుతుందా? ఏ ఊర్లో చూసినా విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. యేసుక్రీస్తు వారి మాట ప్రకారం ఏం చెప్పడైనా పెరగాల తగ్గాల? తగ్గాలి. సమాజం ఏం జరుగుతుంది? పెరుగుతుంది. ఇదేంటి రివర్స్ అయింది? యేసుక్రీస్తు వారి అంచనా తారుమారైందా? అవటానికి అవకాశం లేదు. మరి రోజు రోజుకి క్రైస్తవుల సంఖ్య, బాప్తిస్మాల సంఖ్య పెరిగిపోతున్నారు. బాప్తిస్మాలు ఇప్పుడు హిందూ మత సాంఘర్షవాదులంతా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? ఎందుకు బీజేపీ వాళ్ళంతా క్రైస్తవ్య నడిచేయని చూస్తున్నారు? ఎందుకు చూస్తారంటే క్రైస్తవ్యం పెరిగిపోతుంది కాబట్టి. రోజు రోజుకి ఏమవుతుంది? విస్తరించిపోతుంది. ఎంతో మంది మత సాంఘర్షవాదులు దిగిపోయి సువార్త చేస్తానికి అడ్డుపడటం, చర్చిల దగ్గరికి వెళ్ళి తగలబెట్టేయడం. మన రీసెంట్ గా కూడా 2 చర్చిలు తగలబెట్టేశారు. చర్చిలు కూల్చేయడం, మాస్టర్స్ ని పట్టడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికి పెరిగిపోవాలా తగ్గిపోవాలా? తగ్గిపోవాలి సార్. కనుగొననా అన్నాడు. అంటే ఎక్కడో అనాలంటే, కానీ అక్కడక్కడ కాదు, ఎక్కువ అయిపోయారు క్రైస్తవులు. 850 కోట్ల మంది ప్రపంచ జనాభాలో సుమారుగా 400 కోట్ల మంది ఎవరున్నారు? క్రైస్తవులు. అంటే అన్ని మతాల కంటే ఎక్కువ సంఖ్య ఎవరిది? మరి ఇదేంటి? యేసుక్రీస్తు వచ్చినప్పుడు తగ్గాలి కదా, పెరుగుతుంది. ఇది మనమంతా ఆలోచించాలి. మళ్ళీ చూడండి ఏమాట లోక సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. ఆయనను యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? అసలు ఉంటారా? ఆయన రాకడకి సూచనలేమో క్లియర్ గా కనబడుతున్నాయి, అందులో డౌట్ లేదు. మరి విశ్వాసం సంఖ్య ఏమో రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఎలాగ ఈ మాటను అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతుందంటే, చాలా మంది ఏం చెప్పేశారంటే విశ్వాసాలు ఉండవు, సడన్ గా ఇప్పుడు బీజేపీ మళ్ళీ అధికారంలో వచ్చి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, రిజర్వేషన్లు ఇవన్నీ తీసేస్తారు. అప్పుడు అందరూ నేను క్రైస్తవుని కాదు, హిందువుని మారిపోతారు, సడన్ గా మారిపోతారు. ఇప్పుడంతా భవిష్యత్తులో అలా జరుగుతుంది అని చెప్తున్నారు. అలా ఎవరైనా మారిపోతున్నాడా? అసలు మత శాఖ కూడా తిరగబడుతున్నారు. మొన్న క్యాస్ట్ సంబంధించి ఏదో జరిగింది కదా, కులగణన, వాలంటీర్లు రాసినారు కదా. అప్పుడు మత శాఖ వాళ్ళు కూడా ఏమని రాయించుకున్నారు? క్రిస్టియన్ అనే రాయించుకున్నారు. అక్కడ మా ఇంటి దగ్గర కూడా చాలా మంది హిందూ అని రాయించుకోలేదు. ఏమని రాయించుకున్నారు? అంటే ఎవరో కూడా పెద్దగా ఇప్పుడు భయపడట్లేదు. అలాంటప్పుడు సడన్ గా ఎలా మారిపోతారు అసలు? ఇది ఆలోచించవలసిన విషయం. యేసుక్రీస్తు వారి మాట ఏమో ఒకలా ఉంది, జరుగుతున్న పరిస్థితులన్నీ ఒకలా ఉంటాయి. అర్థమవుతుందని చెప్పింది అర్థం కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎలా చదవాలంటే మళ్ళీ చదువుతుంది చూడండి అదే మాటని. అక్కడ ఒక విషయాన్ని మనం వదిలేసాం, అదే ఇంపార్టెంట్. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు. అంటే విశ్వాసులు ఉంటారా అని కాదు అర్థం అక్కడ. ఏంటమ్మా విశ్వాసము కనుగొనునా అంటే ఏంటి? అదే మనుషుల్లోనే ఏదో పెద్ద పాటి దొరికినట్టుగా తెలియదు. విశ్వాసం కాదు, విశ్వాసం అన్నారు.
విశ్వాసం అన్నా ఈ విశ్వాసం ఎవరిలో కనుక్కుంటాడు? మనుషుల్లోనే కదా. అలాంటి మనుషులు ఉంటారా అని అడుగుతున్నాడు కదా. అక్కడ ఒక అంకేసి, రెండో అంకేసి ఉంది చూడండి పుట్టినట్లు ఏముంది అక్కడ? అది ఇంతకీ విశ్వాసులు ఉంటారని కాదు అక్కడ. విశ్వాసులు చాలా మంది ఉంటారు. మనుషు కుమారుడు మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొనడా అన్నాడు. అక్కడ ఎక్కువ చదవాలి. ఏ విశ్వాసం? ఆ విశ్వాసం. అదే ఏ విశ్వాసం? అవిశ్వాసం కాదు. ఏ విశ్వాసం? ఆక దీర్ఘం ఉంది అక్కడ. ఆ విశ్వాసం అంటే విశ్వాసులు ఉండరు అని చెప్పట్లేదు ఆయన. మనం అలాగా ఆలోచించుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే విశ్వాసం సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అక్కడ పుట్టినట్లో పాయింట్ చూసుకోవాలి. ఏముంది అక్కడ? ఆ విశ్వాసమును కనుగొనునా. అదే మన టైటిల్. ఆ విశ్వాసము నీలో లేదా మనలో ఉన్నదా అంటే యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పటికీ విశ్వాసులు ఉంటారు, కానీ ఆ విశ్వాసులు ఉంటారట. ఏ విశ్వాసులు? అసలు విశ్వాసాలు ఎన్ని రకాలు? ఎన్ని ఉన్నాయి? విశ్వాసాలు ఎన్ని? ఒక్కటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఒక్కటన్నప్పుడు మళ్ళీ ఆ విశ్వాసం, ఈ విశ్వాసం, ఓ విశ్వాసం ఏముండవు కదా. విశ్వాసం ఒకటే. మరి ఆ విశ్వాసం ఏముందంటే అది కాకుండా ఏదో ఉందన్నమాట. అంతేనా? అసలు లేదు. ఇంతకీ అసలు విశ్వాసం లేదు. దేవుడు కోరుకుంటున్న ఆ విశ్వాసం లేదు, మనుషుల్లో ఉండదు. ఇంకోటి ఏదో వచ్చింది. అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? ఒకటే కదా. అది విశ్వాసం అంటే ఒకటే. ఏంటి అమ్మా విశ్వాసం అంటే ఏంటి? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలి విశ్వాసం అంటే ఏంటది. అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఈ వచ్చినా చెప్పకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును కనబడనివి ఉన్నవరుటకు రుజువే విశ్వాసం. అంటే మనం చూడనివి, మనకి కనబడనివి ఉన్నాయని నమ్మటమే విశ్వాసము. ఏవి మనకు కనబడవు? దేవుడు కనబడడు. చూసారా? ఎవరైనా ఉన్నాడని నమ్ముతున్నావా లేదా? దీన్ని విశ్వాసం అంటారు. పరలోకం కనబడదు, పాతాళ లోకం కనబడదు, చూడలేదు ఇంతవరకు మనం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడలేదు, కనబడ్డాయి ఆత్మ. యేసుక్రీస్తు వారిని కూడా మనం చూడలేదు, అపవాదిని చూడలేదు. మనలో ఆత్మ ఉందంటున్నాం, ఈ ఆత్మను కూడా. ఇవన్నీ చూడకుండా నమ్ముతున్నాం. ఈ భక్తి, ఈ ప్రార్థనలు, ఈ సెమినార్లు, ఈ మీటింగ్లు దేనికోసం అంటే ఈ శరీరం కోసం తెలుసు కదా మనకి. దేనికోసం? ఏదైతే మనం చూడలేదో వాటి కోసం ఇదంతా. మీరు పాటలు పాడుతున్నా, డబ్బులు ఖర్చు పెడుతున్నా, ప్రసంగాలు పెడుతున్నా, ప్రసంగాలు చేస్తున్నా, ఇదంతా కనబడని వాటి కోసమే. ఏంటో కనబడని? మళ్ళీ చెప్పండి. దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ, దెయ్యము, పరలోకము, నరకము, ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. ఇవేవి కూడా కనబడని వాటి కోసం ఇదంతా చేస్తున్నాం మనం. దీన్ని ఏమంటారు? విశ్వాసము. ఈ కనబడని వాటి కోసం త్యాగాలు చేయటం, ఖర్చు పెట్టడం, జీవితాన్నే అంకితం చేయటం, ఇవన్నీ విశ్వాసం ఉంటే జరుగుతాయి పనులన్నీ. ఈ విశ్వాసం సమాజంలో ఉందా అంటే ఈ విశ్వాసం ఉండదు. ఏ విశ్వాసం ఉంటుంది మరి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రెండో పత్రిక క్షమించండి, 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15-19. ఈ జీవిత కాలం మట్టుకే మనము
దేవుడి దగ్గరకు వచ్చి ఏదో జరుగుతుందని జీవితంలో ఎదురు చూస్తున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండము. అంటే చాలా మంది దేవుడిని ఎందుకు నమ్ముతారు అంటే వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఎలా వచ్చింది? ఈ జీవిత కాలంలో ఏదో జరుగుతుందని, ఉద్యోగం వస్తుందనో, పెళ్ళి అవుతుందనో, ఇల్లు కట్టుకుంటామనో, సంథింగ్ ఏదో ఒక లాభం జరిగితే నేను దేవుడిని ఉన్నాడని నమ్ముతాను, నిజంగా ఆయన నిజమని నమ్ముతాను అని. ఈ భూమి మీద ఏదో జరుగుతాదని లేదా జరిగితేనే నమ్మితే దీన్ని ఆ విశ్వాసం లిస్టులో తీసుకురాకూడదు. ఇదే విశ్వాసం, ఇది దౌర్భాగ్యుల లిస్టులో ఉన్నది. అంటే ఏదన్నా జరిగితే నువ్వేంటి ఎవడైనా నమ్ముతాడు, అవునా కదా? చూసి ఎవడైనా నమ్ముతాడు. చూడకుండా నువ్వు నమ్మటమే, ఏమీ జరగకపోయినా జరిగినా నీకు నమ్మకం పోకుండా ఉండటమే దీన్ని విశ్వాసం అంటారు. చూసి జరిగి దీనికి విశ్వాసం ఏంటంటే, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయని చెప్పాను అనుకోండి, నాకు నమ్మకం లేదని అన్నారు అనుకో, అది కరెక్టే, ఎందుకంటే చూడలేదు. మరి ఏమో ఉంటే ఉండొచ్చు, నేను నమ్ముతున్నాను, ఇన్ని సభలకి సినిమాలకి తిరుగుతున్నాడు కదా, డబ్బులు ఇస్తున్నారు కదా, ఉంటాయి అనుకున్నారు అనుకో. అంటే మీరు నన్ను విశ్వసించారు, నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచారు. చాలా మంది నమ్మలేదు అనుకోండి, నేనే తీసుకొచ్చి 1,00,000 రూపాయలు చూపించాను అనుకోండి, ఎస్ నాకు నమ్మకం కలిగింది, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నమ్మకం కనుక దాన్ని నమ్మటం అంతా అయిపోయింది, చూపించేశాం కదా. చూస్తే జరిగి నమ్మేదాన్ని అది విశ్వాసం లిస్టులోకి రాదు. ఏమీ జరగకపోయినా చూడకపోయినా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతారు, చూసారా? దాన్ని ఏమంటారు? అది విశ్వాసం. అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు, అదే విశ్వాసం. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవుల్లో 400 మంది క్రైస్తవులు ఉన్నారన్న కదా, ఇందులో ఏ విశ్వాసాలు ఎక్కువ ఉన్నారు? ఈ జీవితంలో యేసు దగ్గరకు వస్తే ఏదో జరుగుతుంది లేదా జరిగింది, నమ్ముకున్న తర్వాత నాకు ఇది జరిగింది, అందుకే నేను నమ్మాను, అందుకే బాప్తిసం తీసుకున్నాను, ఈ విశ్వాసమే ఎక్కువ ఉన్నారు. ఏమి జరగకపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆ దేవుడి కోసం బ్రతుకుతాను, పరలోకం వెళ్ళాలి, నేను నరకం తప్పించుకోవాలి, ఇలా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఎవరున్నారంట? ఆ విశ్వాసమును కనుగొన్నా. ఏ విశ్వాసమును? చూడకుండా నేను చెప్పిన మాటల ప్రకారం నమ్మి బ్రతికేవాడు. అలాంటి వాళ్ళు ఉంటారా? వాళ్ళు కనబడరు. ఇది ఆన్సర్. అందుకే ఇప్పుడు మనం ఏం పరీక్షించుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఇంతకీ మీరు విశ్వాసము గలవారై ఏ విశ్వాసం గలవారై? అది ఆ విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకున్నది, చూసుకున్నది, మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నది. ఇప్పుడు ఏం చేయాలి మనం? యేసుక్రీస్తు వారు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చేసే అవకాశాలే. ఈ రోజే ఆయన వచ్చేస్తే, రేపు ఆయన వచ్చేస్తే, వచ్చే ముందు ఆయన ఏం చెప్పాడు? ఆ విశ్వాసమును కనుగొన్నా అన్నాడు. అంటే చాలా తక్కువ ఉంటారు ఆ విశ్వాసం కలిగిన వారు. విశ్వాసం చాలా మంది ఉంటారు, కానీ ఆ విశ్వాసం కలిగిన వారు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు ఎంతగా ఏ విశ్వాసం కలిగిన వారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఇప్పుడు మీరు ఎంతగా ఏ విశ్వాసం కలిగిన వారు? ఇది తెలియాలంటే కొంతమంది విశ్వాసం కోసం మనకు తెలియాలి. అలాంటి విశ్వాసం నీలో ఉంటుందా ఉండదా? ముందే చెప్పాను కదా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అలా ఇంతకీ నేను మిమ్మల్ని నమ్మటం, మీరు నన్ను నమ్మటం లేదు, పక్కన నమ్మటం పక్కన పెడితే నిజంగా ఆ విశ్వాసం ఉందా అనే పరీక్ష ఇప్పుడు ఎవరికో వాళ్ళు వేసుకోవాలంటే అసలు ఆ విశ్వాసం అంటే ఎలా ఉంటుందో కొన్ని సందర్భాలు కొంతమంది భక్తుల జీవితాలు చూద్దాం. ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తులే. నిజంగా ఇది నాకు కనెక్ట్ అవుతుందా, నేను నిజంగా ఇదే విషయం నాకు జరిగితే నేను నిలబడతానా అనేది ఎవరికో వాళ్ళే పరీక్షించుకుంటే అర్థమైపోతుంది.
అందులో మొట్టమొదటి వ్యక్తి యోబు గారి కోసం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా అపవాది దగ్గర మాట్లాడుతున్న దేవుడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించువా. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎవరి కోసం చెప్తున్నారు? విశ్వాన్ని కలిగించిన దేవుడు యోబు కోసం అపవాదికి ఏమని చెప్తున్నాడు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను భూమి మీద ఇలాంటి మంచివాడు ఎవరో లేరు అని దేవుడే చెప్తున్నాడంటే యోబు ఎంత గొప్పడు అన్నమాట. అసలు మనం మాట్లాడుకునే అర్హత కూడా మనకి ఎవరి కోసం? దేవుడి కోసం. ఎవరాబట్టి దేవుడు పిల్లలు చూడాలి చేయలేక ఎవరి కోసమా? యోబు కోసం చెప్తున్నారు. అతని వంటి వాడు అసలు లేడు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమనే విసర్జించిన వాడు. ఇలాంటి వాడు ఎవరో లేడు అన్నాడంటే అసలు వండర్ఫుల్ సర్టిఫికెట్ అది. అప్పుడు అదేమంటుంది అపవాది? అపవాది యోబు ఊరకయే నీ యందు భయభక్తులు గలవాడు ఉన్నాడా? నీవు అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంటి వేసినవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచున్నట్టు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చేత అతని కలిగిన సమస్తమును ముద్ర ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని. అంటే అపవాది దానికి తెలిసినంత వరకు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఏ భక్తులు చూసినా, ప్రపంచంలో ఏ క్రైస్తవులు చూసినా హీలిస్టే. ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంటే నువ్వు పిల్లల్ని ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, అన్ని ఇచ్చావు కాబట్టి దేవుడు దేవుడు అని తిరుగుతున్నారు. ఒక్కసారి అవన్నీ తీసి మొక్క మీద తిట్టేసి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పింది అది? అసలు ప్రపంచంలో ఉన్న భక్తులంతా అలాంటి వాళ్ళే కాబట్టి. అలాంటి వాళ్ళేమో కదా, ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారు ఎలాంటి వాళ్ళు, యోగులు అంటారు. అసలు అలా ఆవిడ ఏమంది? ఎప్పుడైతే పిల్లలు చచ్చిపోయి ఆశపోయి ఎండిపోయాయో ఇంకా యథార్థం వదలకుండా ఇచ్చేసి చచ్చిపో అందంటే. అంటే ఇంకా వదలకున్నామంటే ఆవిడ ఎప్పుడు వదిలేసింది? మొదట గొర్రెలు పోయినప్పుడు వదిలేసింది ఆవిడ. అంతే కదా. ఈయన ఇంకా పిల్లలు పోయినా ఎలాడుతున్నాడు, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావా ఎంత చేసినా. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ చచ్చిపోచ్చేది, మా చచ్చిపో వచ్చేది. సడన్ గా కోళ్ళు మేపుతుంటది ఆవిడ. రామచంద్ర గారి దగ్గర పెద్ద పుంజులు చూసారు ఒకటి, అలాంటి పుంజులు మేపుతుంటది ఆవిడ. 7-8 పుంజులు ఉన్నాయి. అది సంక్రాంతి టైంలో అమ్ముతుంటారు. మంచి గిరాకీ 10,000, 15,000, 50,000, 80,000 అలా కొనుక్కుంటారు. సడన్ గా ఏమైందో జబ్బు వచ్చేసిందండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినట్టు ఇప్పుడు జబ్బు వచ్చి ఒక్కో కోడి మొత్తం 2-3 రోజుల్లో మొత్తం చచ్చిపోయాయి. కనీసం ఎవడన్నా వండుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే జబ్బు వచ్చేసింది కదా, ఎవడో పట్టుకెళ్ళడం. అలా మూలుగుతూ చచ్చిపోయాయి. ఎన్ని కోట్లు ఎంతకి? 6-7 అంతే. 3వ రోజు నుంచి ఏటం మొదలెట్టిందండి కోడి మీద పడి. ఏమని ఏడుస్తుంది అనుకుంటారు? దేవుడు అసలు దేవుడే లేదన్న ఫీలింగ్ తో మాట్లాడుతుంది. ఏం చచ్చిపోయినందుకు? 6 కోళ్ళు చచ్చిపోయినందుకు. యోబు గారికి ఏం చచ్చిపోయాయి? మీరు ఆ లెక్క చూస్తే ఎద్దులు. ఒకసారి చూడండి. అతనుకున్న ఆస్తి మొదటి అధ్యాయం 3వ వచనం 2వ వచనం చదువుతాం. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గొర్రెలు 3,000 ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు ఉన్నాయా? చచ్చిపోయా? అన్ని చచ్చిపోయాయి. ఈవిడికి ఎన్ని కోళ్ళు చచ్చిపోయాయి? 6 కోళ్ళు. ఈయనకి ఎన్ని చచ్చిపోయాయి? 7,000 గొర్రెలు 3,000
ఒంటెలు 500 జతల 500 జతలు అంటే 1000 ఎట్లు 500 ఆడగాడిదలు బహుమంది పరివారును ఇన్ని చచ్చిపోయి ఆస్తంతా పోయి చివరికి కన్న కుమారులు పిల్లలు ఎంతమంది? 10 మంది 17 మంది అంటారు. ఏదో ఒకటి చెప్పండి. నేను ఏమన్నాను? పిల్లలు అన్నాను. ఆడవాళ్ళ మగవాళ్ళని అడిగాను. పెద్ద అమ్మాయి పేరు ఏంటి, చిన్న అమ్మాయి పేరు ఏమొద్దు. ఎంతమంది పిల్లలు? 10 మంది. ఉన్నారా పోయారా? అందరూ చచ్చిపోయారు. ఆస్తంతా పోయిందా? ఇది కారణట్టుగా మళ్ళీ ఆరోగ్యం పోయింది. శిలపెంకులతో గొప్పకుంటారు బాబు. ఎంత నష్టం జరిగిన ఆయన దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. అయినా సరే ఆయనకి స్తుతి చెప్తానన్నాడు. ఇంతగా ఆయన దేవుడిని నమ్మడానికి ఏమున్నది ఆధారం చెప్పండి. ఎందుకు నమ్మాలి ఇప్పుడు ఇంతగా? అన్ని ఆయన ఇచ్చాడు. వరుసగా అన్ని ఒకేసారి తీసుకుంటా పోయాడు. మామూలు దెబ్బది ఏమంటే అలాంటి పరిస్థితి మనకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాడు ఒకసారి. ఆ మాటే బాగోదు. పిల్లలు మీకు ఉన్న పిల్లలు చచ్చిపోయారు అనుకోండి, కాస్తులు గీస్తులు ఆరోగ్యాన్ని పక్కన పెట్టండి. నిజంగా పిల్లలకి ఏమన్నా జరిగితే మీరు నిజంగా నిలబడతారా? దేవుణ్ణి తిట్టకుండా, దేవుణ్ణి దూషించకుండా ఇంకా మీరు భక్తిగా కోసం ఖర్చు పెట్టి నిలబడతారా? ఇందాక చెప్పాను కదా, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోమని. ఆ సీన్ రాకూడదు, ఆ సిచ్యువేషన్ రాకూడదు అని కోరుకుంటున్నాను. కానీ వస్తే నిలబడతారా? సైలెంట్. అది సామాన్యమైన విషయం కాదు, మాటలతో చెప్పలేని విషయం అంతకంటే కాదు. అది ఊహించుకుంటేనే చాలా భయంకరం. ఆ సీన్ ఎవరికి జరిగింది? ఇప్పుడు యోగు గారికి జరిగితే ఆల్రెడీ భార్య హ్యాండ్ ఇస్తే అయినా సరే ఇప్పుడు ఏమన్నా అక్కడన్నా పోకడంటే ఒక పక్క మానసిక వేదన, ఆస్తంతా పోయింది, పోయింది. పిల్లలు చచ్చిపోయారు. రోజు పాపం వాళ్ళతో పాటు డిన్నర్ చేసేవాడు, టిఫిన్ చేసేవాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. పోనీ ఏమన్నా తప్పు చేశాడంటే ఏమీ తప్పు చేయలేదు. యథార్థంగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, అసలు చరిత్రనే లేదు. ఎంత మంచిగా బ్రతికిన ఆయనకి ఒకేసారి ఇంత పెద్ద దెబ్బ తగిలితే అది మామూలు దెబ్బ. సర్వనాశనం అంటారు చూసారా? సర్వనాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారా అంటే ఇదే యోబు గారికి జరిగింది. అది సర్వము నాశనం, ఏమి లేదు. ఇలాంటి టైంలో ఇంకా నేను దేవునికి స్తుతులు ఇస్తాను, మూర్ఖురాలను మాట్లాడతాడండి కాయన్ని అని ఆయన మాట్లాడితే ఊరుకోవట్లేదంటే ఏమన్నా ఇంటికైనా అవుతాడండి కాయన. యేసుక్రీస్తు ఇప్పుడు ఏమంటారు? నేను మళ్ళా వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొనునా. ఏ విశ్వాసమును? యోగుకున్న విశ్వాసం ఉంటారా? ఇప్పుడు ఎక్కడో ఉన్నారా? ఇప్పుడు ఎక్కడో కాదు, మన కోసికి సంఘంలో ఉన్నారా? అందుకే మీరు విశ్వాసం గలవారో లేరో మిమ్మల్ని మీరే ఏ విశ్వాసం గలవారు? అన్ని వాళ్ళనే సెమినార్ పెడితే బైబిల్ ఎక్కడ వచ్చేయటం, ఆదివారం చర్చకొచ్చేయటం, ఏదన్నా కానుకలు బట్టి మనం ఎంతో కొంత తెచ్చేయటం, ప్రసంగాలు, ఇవన్నీ మామూలుగా ఎవరైనా చేసేస్తారు. ఎలాంటి సందర్భంలో నువ్వు నిలబడగలవా? నువ్వు వచ్చి ప్రసంగం చెప్పగలవా? నువ్వు వచ్చి వాక్యం వినగలవా? నువ్వు కానుకలు ఇచ్చి సెమినార్ పెట్టించగలవా? జరిగే పని ఉంటారే. అలాంటి సరుకు, అలాంటి క్వాలిటీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడని ఇప్పుడే కదా. ఇంకో సందర్భం చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము గారు శోధింపబడి అతను కూడా పరీక్షించుకోవడం విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషం అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని యోచించిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపము అతనిని మృతుల్లో నుండి ఒక్కగానొక్క కొడుకును ఇచ్చేయమంటే ఇచ్చేసాడంటే ఏముందంట అతనికి? ఆయన అవసరమైతే చనిపోయిన కూడా లేపుతాడు, చనిపోయిన కూడా లేపగలరని ఇది అబ్రహాంకి ఎలా తెలుసు? ఇప్పుడు ఎవరన్నా లేపరా?
ఆయనకున్న విశ్వాసం. కనబడకపోయినా కనబడని దేవుణ్ణి కనబడని విషయాలు చేస్తాడని నమ్మేసినాయినా. నాకు పిల్లలు లేని పరిస్థితిలో మా ఆవిడ వృద్ధులు అయిపోతే నేను వృద్ధునైపోతే నాకు దేవుడు ఇచ్చాడు కదా. అదే దేవుడు నా పిల్లల్ని ఇచ్చామంటే నేను ఎందుకు ఆగాలి? అసలు ఆయన ఏదైనా చేయగలడు, చేస్తాడు అనే నమ్మకం వస్తుంది నాకు. దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడో, ఏదైనా చేయగలడో, ఏదైనా ఆయన వల్ల అవుతుంది అనే నమ్మకం, విశ్వాసం ఎవరికి ఉంది? అబ్రహాంకు ఉంది. మన జీవితాల్లో కొన్ని ఎలాంటివి జరిగాయని కొన్ని సందర్భాలు, ఏమైనా కొన్ని క్రిటికల్ స్టేజ్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా దేవుడు చేయగలడు అనే నమ్మకం వస్తుంది మనకి. ఓ ఏడు చేస్తుంటాం, టెన్షన్ పడిపోతుంటాం, కంగారు అయిపోతుంటాం. ఎవరు? బయటలు కాదు, మనోళ్ళే. ఎందుకంత భయపడిపోయి, ఎందుకంత ఏడ్ చేసి అలాంటి పనులు చేస్తున్నావు? నీకు విశ్వాసం లేదు. ఎవరి మీద? దేవుడి మీద లేదు. కన్న కొడుకు, ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చేయమంటే ధైర్యంగా అబ్రహాం ఏం చేస్తున్నాడు? కట్టెత్తేసాడు పైకి. ఎందుకంత విశ్వాసం వచ్చిందండి? చంపేసినా కూడా ఆయన ఏం చేస్తాడు? బతికించగలడు. మరణించిన ఆయన సరే తిరిగి లేపగలడు అనే విశ్వాసం అబ్రహాం గారికి ఉంది. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం గారు. ఎవరు? అలాంటి విశ్వాసం నీలో, నాలో, మనలో ఉంటుందా? అసలు కొడుకునిమ్మంటే ఇవ్వటం అలా వచ్చింది. మన దేవుడికి మన చిన్న చిన్న ఇమ్మంటేనే మనం అసలు మన టైమే ఇవ్వం. ఈ టైం చేస్తే నాకు కూలి పని ఎక్కడ వస్తుంది? ఆ రోజే పని వచ్చింది, ఆ రోజే మీటింగ్స్, ఆరాధన, ఏదో. నీకు ఎంత విశ్వాసం వచ్చాడు? ఇప్పుడు కొడుకుని ఇచ్చేసినా తిరిగిస్తాను అవసరమైతే అనుకున్న ఆయన ఎక్కడ? అసలు టైం ఇస్తేనే నాకు కూలిపోతుంది, జీతం పోతుంది అనుకున్నాడు. నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నారా? ఆ విశ్వాసం ఇప్పుడు కనపడుతుందా? అసలు అలాంటి ఏమి లేవు. పైకి భక్తులు, పైకి క్రైస్తవులు అంతే తప్ప దేవుడు కోరుకుంటున్న ఆనాడు ఉన్న భక్తుల్లో విశ్వాసం ఈరోజు ఎవరిలో? ఇంకో సందర్భం చూడండి. 11వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువుకున్నాం మనం? 17, 18, 19 చదువు. ఇప్పుడు 24 చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో సుఖం అనిపించుట, శ్రమ అనిపించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని ఒప్పుకున్నట్టుకు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్య వారిని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాక్రమణకు భయపడక ఐగుప్తును. విశ్వాసం బట్టి ఏం వదులుకున్నాడంటే అతను? సింహాసనము, ఆస్తి, పదవి. దేనికోసం వదులుకున్నాడు? కలగబోయే బహుమానం అందు దృష్టించాడండి. ఏం కలగబోతుంది అమ్మ? ఏం కలగబోయే బహుమానం దృష్టించాడు? చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం వీళ్ళని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించడం ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. ఏంటి అతను కలగబోయే బహుమానం? ఆల్రెడీ సింహాసనం ఉంది, అది ఆ సమస్య వస్తుందా? ఒక దేశానికి రాజు అవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. అంత ఆస్తి సంపాదించాలంటే సామాన్యమైన విషయం అంతకంటే కాదు. ఎంతో మంది సేవకులు, ఎంతో మంది సైనికాధికారులు అతని కింద ఉంటారు. సర్వ సుఖాలు అనిపించవచ్చు. అలాంటి ఆయన అల్పకాలం ఇదంతా పాపభోగం, దీనికంటే నాకు అది కావాలి. ఏది? చూడని, వెళ్ళని మరో జీవితం, మరో లోకం, అదే పరలోకం. దాని మీద దృష్టించాడంట. దాని మీద దృష్టించి ఏం వదులుకుంటున్నాడు? ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న పదవి వదులుకుంటున్నాడు, సింహాసనం వదులుకుంటున్నాడు, అన్నీ వదులుకుంటున్నాడు. అలాంటి విశ్వాసం ఇప్పుడు మనలో ఉందా? పరలోకం కోసం ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి వదులుకునే అంత విశ్వాసం ఉందా? అసలు ఇక్కడ చిన్న చిన్న పదవుల కోసం దేవుని వదిలేసుకుంటాం, అవునా కదా?
పలానా పదవి ఇవ్వలేదని సంఘానికి మానేసిన వాళ్ళు ఉంటారు. ఉంటారా లేదా? నాకు ఆ పదవి ఇవ్వలేదు, నాకు ఆ గుర్తింపు ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు. ఏంటి చిన్న చిన్న వాటి కోసం ఎదుర్కొంటాడంటే పరలోక సింహాసనం ఆ పదవి వదులుకుంటున్నాడు. ఏ చిన్న చిన్న వాటి కోసం. మోసే ఎలాంటి వదులుకున్నాడు? అసలు రాజ్యాధికారాన్ని దేని మీద విశ్వసించి పరలోకం ఉందని నమ్మడతాం. దాని ముందు ఇవన్నీ చిన్నయ్యా బాబు, అది సంపాదించుకోవాలి నేను అంటే చూడకపోయినా ఎంత కాన్ఫిడెంట్ చెప్పండి. కళ్ళ ముందు ఆల్రెడీ సీట్నే వదులుకుంటాడు. దేనికోసం? చూడని పరలోకం కోసం. చూడని పరలోకం కోసం కళ్ళ ముందు ఆల్రెడీ సిద్ధమైన ఈ సీటే వదులుకున్నాడంటే అలాంటి విశ్వాసులు ఈరోజు మన సంఘాల్లో ఉన్నారా? చిన్న చిన్న వాటి కోసమే దేవుణ్ణి వదిలేసి చిన్న చిన్న వాటి కోసమే వదిలేసే మన విశ్వాసం ఎక్కడ? రాజ్యాలు వదులుకున్న వాళ్ళ విశ్వాసం ఎక్కడ? అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ విశ్వాసము నిజంగా అది ఆప్షన్ నాకు వచ్చిననుకోండి, ఇంతకీ ఏమన్నాడు అక్కడ? అమ్మాను నువ్వు సింహాసనం కూర్చో. అవును ఏమనమంటుంది? ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకుంటే చాలు. అమ్మాను నీకు సింహాసనం, అమ్మాను నీకు రాజ్యాధికారం. ఇదే ఆప్షన్ మనకు వస్తే అమ్మ అంటే 10 ఎకరాలు నీకు ఇస్తాను అన్నారు అనుకోండి, ఏమనాలి? అమ్మ అని పిలిస్తే నీకు ఎన్ని ఎకరాలు? ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే అసలు ఏమి అన్నైనా అంటారు. ఇప్పుడు మామూలుగా ఏమంటాం మనం? ఎవడెవరు కాబట్టి అదే కదా. నిజంగా అదే పరిస్థితి అనుకోండి, ఎవరు ఉండరు. ఒకసారి కాదు 100 సార్లు అంట అమ్మ అమ్మని. దేవుడి మీద విశ్వాసించడం అంటే కనబడిన వాటిని నమ్మటం అంటే ఇళ్ళలో కనబడుతుంది. ఒక యోగులో సర్వస్వం కోల్పోయినా సరే దేవుని వదలలేదు. ఒక అబ్రహాము ఇష్టమైన కుమారుని ఇచ్చేమన్నా సరే తిరిగి బతికేస్తాడని నమ్మకం తప్ప దేవుడి మీద విశ్వాసం పోలేదు. ఉన్న పదవులనే దేవుడు ఏమైనా అడిగాడు కొని ఈ పదవి వదిలేసే సింహాసనం అన్నాడా మోసేని? ఆయనే వదులుకుని శ్రమలను అనుభవించడానికి సిద్ధపడకూడంటే వాళ్ళకున్న విశ్వాసం అది. ఆ విశ్వాసం నీలో, నాలో, మనలో ఉందా? మనల్ని మనమే. ఇంకో సందర్భం తెలుసు, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ విగ్రహానికి మొక్కమన్నారు. వాళ్ళు ఏమన్నారు? దానియేలు గ్రంథం అది కూడా చూసేద్దాం, చూడండి, ముగించేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు అక్కడ ఏమంటారు చూడండి, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నీకు అర్థం కావాలన్నారు. మా దేవుడు కాపాడతాడు. ఇప్పుడు మాకు నమ్మకం ఉంది. ఒకవేళ కాపాడకపోయినా సరే మేము దానికి నమస్కరించాం. ఏంటంటే కాపాడకపోయినా ఎందుకు నమస్కరించడం? జనరల్ గా విశ్వాసులు ఏముంటది? కాపాడితే ఉంటారు, విశ్వాసం ఇస్తారు. కాపాడకపోయినా విశ్వాసం ఇస్తారు, వచ్చరు. కానీ ఇది భక్తి అంటే, ఇది విశ్వాసం అంటే. అందుకే మనుష్య కుమారుడు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొన. ఏ విశ్వాసం? యోబుకున్న విశ్వాసం, మోషేకున్న విశ్వాసం, అబ్రహాముకున్న విశ్వాసం, షద్రక్, మెషక్, అబేద్నెగోకున్న విశ్వాసం ఇప్పుడు కనబడుతుందా? కనుగొంటారా? ఇప్పుడున్న విశ్వాసం ఏంటి? అన్ని మంచిగా జరిగితే నమ్ముతారు, ఏమి జరగకపోతే చెడ్డగా జరిగితే వదిలేస్తారు. ఇది ఇప్పుడు కనుగొనే విశ్వాసం. యేసుక్రీస్తు వారి మాటల్లో పరమార్థం అది. చివరిగా ఇంకా విశ్వాసులు అంటే ఎలాగా కష్టాలు పడ్డారో, వాళ్ళు ఎంత విశ్వాసం చూపించారో అదే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం
33 నుంచి చివరి వరకు చదివేద్దాం చూడండి. ఈ మాటల్లోని పరమార్థాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములను మూయించిరి, అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృదువైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. ఇక్కడ చూడండి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందబోయి విడుదల పొందనలక యాతన పెట్టబడేది. ఏం చేయబడ్డారంట? చాలా యాతన పెట్టబడ్డారంట, చాలా ఇబ్బందులు పడ్డారు. మరికొందరు తిరస్కారములను, అంటే అందరి చేత తిరస్కరింపబడ్డారు, అసహించబడ్డారు. తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించింది. అంటే చెరసాలు వేసేసారు, చాలా రోజులు బయటికి రాకుండా బంధించేశారు. దేనికోసం బంధించేశారు? వాళ్ళని చెడ్డ పనులు చేసినందుకు కాదు, దేవుని కోసం బ్రతుకుతున్నందుకు కాదు, దేవుని కోసం బ్రతుకుతున్నందుకు. అయినా ఏమైనా తగ్గారా? మీరు చంపినా, కొట్టినా, ఎక్కడ పడేసినా మేము దేవుని వదలం. ఏం సహాయం రావట్లేదు. పోనీ ఇప్పుడు దేవుడు కాపాడుతాడు, విడుదల చేస్తాడంటే ఏమీ లేదు. దేవుడు సహాయం చేయకపోయినా సరే ఆ శిక్షణ నడుస్తున్నారంటే అది విశ్వాసం. చదవండి. రాళ్లతో కొట్టబడింది. అందులో మనకు ఒక ఆయన తెలుసు, ఎవరు? స్టెఫెన్. ఆ సీన్ జరుగుతుందని ముందే తెలుసు. కొట్టేస్తారు, అందరి దగ్గర రాళ్ళు ఉన్నాయి, ఈ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కొడతారు. కొట్టినా పర్లేదు, ఈ రోజు నన్ను చంపేసినా పర్లేదు, నేను చెప్పే చచ్చిపోతాను అనుకున్నాడు. అతనుకున్న విశ్వాసం ఏంటి? ఇప్పుడు నేను చచ్చిపోతే నా కోసం పరదేశం సిద్ధంగా ఉంది. నమ్మేశాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? కొట్టని ఇంకా మంచిదే కదా నాకు. ఈ టైపులో నేను చచ్చిపోతే గ్యారంటీగా నేను పరదేశం వెళ్ళిపోతాను. అలా కొట్టించుకుంటూ యేసుని చూసి ఏమన్నాడు? యేసు ప్రభువా, మీరేం చేస్తున్నారో తెలియదు, క్షమించు. ఏం నమ్మడైనా ఆల్రెడీ యేసు అన్నాడు, ఏదే మాట్లాడు చూసాడు కదా పాపం. తండ్రి మీరేం చేయించున్నారో అది నమ్మేశాడండి పాపం. ఆయన ఏం యేసుక్రీస్తు ఇలాగా అయిపోతుంది, మళ్ళీ తిరిగి లేచాడు కదా. ఇదే లాగా నేను చచ్చిపోతే, దేవుడి కోసం నేను ఎవరైనా చంపేస్తే ఇదే మాట నేను కూడా చచ్చిపోవాలి అని ఫిక్స్ అయిపోడు. అది విశ్వాసం అంటే. అలాగే నేను ఎవరైనా కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఎవరైనా యాత్ర పడతాను, నేను పడతావు ఇప్పుడు. అలా పడితే అసలు సంఘాల్లో గొడవలేదు. సంఘాల్లో డిస్టర్బెన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే సావడానికి సిద్ధంగా లేవు. ఎవరు? బాప్తిసం పొంది వచ్చిన మనం సావడానికి సిద్ధంగా లేవు. సావడానికి సిద్ధపడిపోయావనుకో, సావడానికి సిద్ధపడిపోయినోడికి తిట్టి పెద్ద బాధ అనిపిస్తుందా? రాళ్ళతో కొట్టి చంపేసినా నేను సిద్ధమే అన్న నువ్వు జస్ట్ ఒక మాట అంటే నీకు అది బాధ అనిపిస్తుందంటే నువ్వు సావడానికి సిద్ధపడ్డట? ఆలోచన చెప్పండి. ఉరిశిక్ష పడిపోయింది ఒక అతనికి, తెల్లవారుజామున ఉరి తీసేస్తారు. ఈ రోజులో ఎవడో వచ్చి ఇలా గెలుతున్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు? ఈ నెట్టి బస్సులో చంపేలాకుంటాడా? పొద్దున్నది నన్ను చంపేస్తారు, మళ్ళీ గెలితే గెలుకో, తిడితే తిట్టుకో, కొడితే కొట్టుకో, పొద్దున్న ఉదయం తీసేస్తారు. ఇది పెద్ద లెక్క. అసలు పట్టించుకోవడం ఎందుకు? అసలు అర్థమైపోయింది కాబట్టి. ఇంక చంపుతుంటే ఏ అనుకో పంట పొద్దు తిట్టేస్తాను అనుకోండి, పక్కన ఉన్న పోలీసుడు ఏం కోపం వస్తుందా? ఎత్తుకుని ఈ రోజు ఎత్తుకుంటాం, రేపు ఎలాగో పోతాను కదా. నిజంగా క్రైస్తవుడు పరలోకం ఉంది, ఈ క్రీస్తు కోసం చనిపోవాలి, ఒక స్టెఫన్ లాగా నువ్వు ఆలోచించుంటే నిన్ను ఎవరు ఏమన్నా ఈజీగా పట్టించుకుంటుంది, వదిలేస్తావు అంతే. ఎందుకు? నువ్వు చావడానికి సిద్ధపడింది కాబట్టి. అందుకే యేసు చనిపోవడానికి వచ్చేది కాబట్టి ఆయన ఏమంటాడు? ఎవరు ఏమన్నా పట్టించుకుంటాడు, క్షమించేస్తున్నాడు తప్ప. అంటే ఈరోజు మనం ప్రతి దాన్ని భూతత్వంలో చూసి ప్రతి మాటకి పెద్ద పెద్ద రాజకీయాలు చేసేసి పెద్ద పెద్ద గందరగోళాలు చేసేస్తున్నారంటే అర్థమేంటి? స్టెఫన్ లాంటి విశ్వాసం అలా ఉంటే నువ్వు ఏం పట్టించుకో. రాళ్లతో కొట్టబడేది బా ఏం చేశారంట? రంపంతో పోయటం అంటే మామూలు విషయం చూస్తాం కదా. రంపాలతో పోయటం మానవుల్ని కోస్తుంటారు. అదే రంపాలతో మనిషిని కొయ్యటం అంటే, అయినా వాళ్ళు భరించారంటే దేనికోసం? ఎస్టే చేస్తాం,
చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మరో జీవితం ఉంది. రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, అంటే తలలు నరికేశారు కత్తులతో. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. దరిద్రులై ఉండంటే తింటాకి తిండి లేక, వంటకి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలేక దరిద్రతను అనిపించారు. ఎవరి కోసం? ఏంటి నేను దేవుడి పని చేస్తే నాకు తిండి లేకపోవడం ఏంటి, ఆకలి ఏంటి, అడిగినా ఎవడో భోజనం పెట్టకపోవడం ఏంటి, కనీసం చేతిలో డబ్బులు లేకపోవడం ఏంటి, అప్పులేంటి, గందరగోళం ఏంటి, నేనేమో దేవుడే తిరుగుతున్నాను. దేవుడు నమ్మని ప్రతి వాడి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, నాకేంటి అసలు అప్పులు, అసలు ఇంట్లో అవసరాలు తీరట్లేదు అనుకుంటారు మనం. అవును, మామూలుగా ఏదైనా ఆలోచిస్తాం. అలా ఆలోచించారా? దరిద్రత అనిపించారట. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగంలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి రోగము. వీరంతా తమ విశ్వాసం ద్వారా సాక్షిస్తారు. నమ్మితే ఇలా నమ్మాలి. ఒక పౌలు గారు తెలుసు కదా, ఆయన కోసం మాట్లాడుకుంటే అలసిపోయిన బాధలో పడ్డాడే. దెబ్బలు కొట్టేయటం, రాళ్ళతో కొట్టేయటం, చచ్చిపోయిన వదిలేసి ఒకసారి మళ్ళా శిక్షలు వచ్చి పాపం మళ్ళా గాయాలు కట్టులు కట్టి మళ్ళా తీసుకెళ్తే మళ్ళీ చాలా శేషాలు వేసేస్తే కొట్టేసి అక్కడ కూడా మళ్ళా దేవుడి కోసం చెప్పడమే. పౌలు శీలలో దేవుడు వాక్యం చెప్తున్నందుకు కదా ఎంత రక్తాలు వచ్చేలా కొట్టేశారు, కాళ్ళు చేతులు బిగించి ఇందులో పడేశారు. ఇంకేం చేశాడే నీకు నీ దేవుడు అంటారు కదా మామూలు అందరూ. ఆ పక్క ఖైదీలు కొడతాయని ఉంటారు. దేవుడు దేవుడు అని తిరుగుతారు. ఎందుకై మీకు అంతా ఏంటి? దేవుడే కాపాడా? ఎవడు ఏమన్నా ఎందుకు అలా పట్టించుకోలేదంటే, ఎందుకు అలా అసలు తగ్గలేదంటే వాళ్ళకి నమ్మకం, విశ్వాసం. దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది, ప్రతి దానికి లెక్క ఉంటుంది. ఇది ఆ భక్తుల్లో ఉంది కాబట్టే అంత గొప్పగా వారి భక్తిని కొనసాగించారండి. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట్లాడడం వల్ల లోక సువార్త 18:8 లోక సువార్త 18:8 ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనంటే ఆ విశ్వాసమును రాళ్లతో కొట్టుతున్న వారి విశ్వాసం, రంపములతో కోస్తున్నా దేవుణ్ణి వదలని విశ్వాసం, దరిద్రత అనుభవిస్తున్నా, కొడరాలతో కొడుతున్నా, ఖైదులో వేసినా, కళ్ళ ముందే భార్య భర్త పిల్లల్ని చంపేస్తున్నా, కళ్ళు తగలబెట్టేసారు కదా ఫ్యామిలీని. ఆవిడేమన్నా ఉద్దేశం దేవుడిని వదలదు. ఆ విశ్వాసం నేను మరలా వచ్చినప్పుడు కనుగొంటానా? ప్రధానంగా యేసుక్రీస్తు వారి మాటల పరమార్థం ఇప్పుడు చెప్పండి, కనుగొంటారా కనుగోరా? అసలు ఆ విశ్వాసం కొద్ది సంఘంలో కనుగొనగా ప్రపంచ క్రైస్తువులు కూడా పక్కన పెట్టండి. ఏ విశ్వాసం? యోగుకున్న విశ్వాసం, సర్వము నాశనం అయిపోయినా దేవుని స్తుతించకుండా వదలని విశ్వాసం, సొంత కుమారుడే పోతున్నా అబ్రహాముకి పోని విశ్వాసం, ఉన్న పదవుల్ని వదులుకుని దేవుడు పనిచేసే విశ్వాసం, మోసే లాంటి విశ్వాసం, కష్టం వచ్చినప్పుడు బాధపడుతున్నప్పుడు కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం పని చేయం అని నిలబడిన శద్రక్ మెషక్ అబేద్నెగో ఉన్న విశ్వాసం, రాళ్ళతో కొడుతున్నా రంపంతో కోస్తున్నా ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా ఆర్థికంగా చితికిపోయినా దరిద్రత అనుభవిస్తున్నా ఆరోగ్యం పాడైపోయినా దేవుణ్ణి వదలని ఆ విశ్వాసం ఇక్కడ మన సంఘంలో కనుగొంటాడా? యేసు వచ్చినప్పుడు గుండెల మీద చేసి చెప్పండి, కనుగొంటారంట. అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది? నేను అదే చూశాను. ఒక పెళ్లి కోసం దేవుని వదిలేశారు ఒక ఫ్యామిలీ. పెళ్లిలో ఏదో సంథింగ్ జరిగింది, అంతే, చచ్చి మానేశారు. ఉందా విశ్వాసం? ఉందా? ఒక గొడవ జరిగింది, ఒక సంఘస్థుడికి ఇంకో సంఘస్థుడికి గొడవ జరిగింది. సంఘంలో కాదు, బయట గొడవ. దానికోసం సంఘానికి రావడం మానేశారు ఒక ఫ్యామిలీ. చిన్న చిన్న ఆస్తి తగాదాల కోసం, చిన్న కొన్ని సెంట్లు, 2-3 సెంట్లు భూమి కోసం సంఘాన్ని వదిలేసిన వాళ్ళు, చిన్న చిన్న పదవుల కోసం చచ్చికి దూరం అయిపోయిన వాళ్ళు, చిన్న చిన్న కానుకల్లో వచ్చిన గొడవ కోసం డబ్బుల విషయం చచ్చిపోయేయటం,
చిన్న చిన్న కష్టాలు వస్తే చచ్చులేడు. ఇలాంటి నీ విశ్వాసం ఎక్కడ? ప్రాణాలు పోతున్న దేవుని వదలని ఆ భక్తుల విశ్వాసం ఎక్కడ? ఇదంతా అసలు ఏమైనా సెట్ అవుతుందా? అందుకే జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రసంగాలు చేస్తూ, లేదంటే డబ్బులు ఖర్చు పెడుతూ, మీటింగుల్లో ఉంటూ, ఇవన్నీ చేసే వాళ్ళు సడన్ గా షాక్లు ఎందుకు ఇస్తున్నారు? అది నేను చెప్పేది, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎంతమంది షాక్లు ఇవ్వలేదు? మన బైబిల్ ఓపెన్ చేస్తే ఎంతమంది తారుమారు అయిపోలేదు? ప్రసంగికులు తారుమారు అయిపోయారు, వినేవాళ్ళు తారుమారు అయిపోయారు. అక్కడ అంత పెద్ద యూనివర్సిటీలు అయిపోతే మన సంఘాలు ఎవరా? ఎందుకు ఎవరిని నమ్మలేకపోతున్నామంటే అన్ని చక్కగా ఉన్నప్పుడు అందరూ బాగా భక్తి అందరికీ కనపడలేదు, చక్కగా చేసేది పెద్ద విషయం కాదు. కానీ పరిశోధన, శోధన వస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు అందరినీ. ఆ పరీక్షలో ఆ విశ్వాసం కనపడదు. ఈ లెక్కల్లో ఉన్నందుకే ఈ మధ్య నాకు అది అర్థమైంది, ఎవరిని నమ్మకూడదు. వాళ్ళు ఎంత పెద్ద ప్రసంగాలు చేసినా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా, ఎంత భక్తిగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఎన్ని చేసినా టైం వచ్చినప్పుడు దెబ్బతింటారేమో అనే అనుకోవాలి తప్ప ఇంక ఈవిడ గ్యారంటీ పనిలోకి వెళ్ళిపోద్ది, ఈవిడ గ్యారంటీ పరదేశ్ కొట్టేస్తుంది, ఈ అతను చాలా టాప్ ఇంకా మారడు, నిలబడిపోయాడు అనుకోవటం మన బుద్ధిహీనత. అందుకే ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద ఆధారపడిపోకూడదు, ఎవరి మీద బేస్ అయిపోకూడదు. ఏమో చెప్పలేం, ఎప్పటి వరకు ఉంటాడో, ఎప్పటి వరకు ఉంటుందో అనే అనుకోవాలి. ఉంటే దేవుడి స్తోత్రం, లేకపోతే ఇది జరిగేదే, ముందు జరిగింది, ఇంతకు ముందు జరిగింది, ఇలాగే జరుగుతుంటది అని ఒక అంచనాకు వచ్చేది. ఎందుకు? ఇది మా ఏసే గారు చెప్పాడు, నేను మరలా వచ్చినప్పుడు ఆ విశ్వాసం నాకు కనపడదు. ఏ విశ్వాసం? చూడక నమ్మి వాటి కోసం ఏదైనా చివరికి ప్రాణాన్ని తెగించే విశ్వాసం కనపడదు. చివరిగా మాట చూసి ముగించుకున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చు. మేము అదృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైన వాటిని అంటే కనబడుతున్న ఈ పదవులు, కనబడుతున్న ఈ సంపద, కనబడుతున్న ఈ మనుషులు, కనబడుతున్న ఈ లోకం, దీన్ని చూడక కనబడని దేవుడు, కనబడని పరలోకం, కనబడని దెయ్యం, కనబడని ఆత్మ, కనబడని నరకం, వీటిని మేము నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముందు మా స్థులకని శ్రమ మా కొరకు అంతగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేస్తున్నది. ఎందుకంటే దృశ్యమైన వైద్యములు అదృశ్యమైనవే. నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే, యేసు మాటల మీద మీకు గౌరవం ఉంటే, బైబిల్ అనేది నిజమైన దైవ గ్రంథం అయితే ఏం చెప్తుంది? దృశ్యమైన వైద్యములు అదృశ్యమైనవే నిత్యములు. ఈ దృశ్యమైన అనిత్యముల కోసం మీరు దేవుణ్ణి వదిలేసి దేవుడి మీద అవిశ్వాసం కలిగి చెత్త చెత్త రాజకీయాలు చేసి విశ్వాసాన్ని కోల్పోతున్నారని ఆలోచించుకోండి. ఇవన్నీ అనిత్యములు, ఈ మనుషులు అనిత్యములు, కనబడుతున్నది ప్రతిదీ, ఈ బంధాలు, బంధుత్వాలు, ఇవన్నీ అనిత్యములే. వాళ్ళ చెల్లిని సంఘంలో కొంచెం డిస్టర్బ్ జరిగిందని వాళ్ళ చెల్లిని ఏదో ఉన్నా అని చెప్పి అన్నయ్య మానేసేటారు. అంటే అన్నయ్య చెల్లి ఇది శాశ్వతమా? తప్పు చేసిన పక్కన పెట్టద్దా? ఆ చెల్లిని ఎందుకు పక్కన పెట్టారని అన్నయ్య చర్చ మానేశాడు. అసలు నీకు దేవుడిని పక్కన పెట్టే సంబంధం ఉంది మీ చెల్లికి? మా కూతురిని పక్కన పెట్టారని తల్లిదండ్రులు మానేశారు, దానికైనా సంబంధం అవుతుందా? అసలు ఇవన్నీ అనిత్యములు కదా. నువ్వు దేవుడిని పక్కన పెట్టాలని చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న వస్తువుల కోసం, చిన్న చిన్న పదవుల కోసం, చిన్న చిన్న ఆస్తుల కోసం. అంటే ఎవరు అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు కదా. అలాగ అర్థం చేసుకున్న వాళ్ళే చివరికి కనపడుతుంది ఈ దేహం కూడా అశాశ్వతం, దృశ్యమైన దగ్గర ఇది కూడా అదే కదా. మాటలో పరమార్థం ఏంటి? దృశ్యమైనవి అనిత్యములు. కనబడుతున్న ఆస్తులు, పదవులు, నువ్వు ధరించుకున్న ధనం, బంగారం, ఇవేమి శాశ్వతం కాదు, అనిత్యములు. అదృశ్యమైనవే. ఆత్మ కనబడదు, అదే నిత్యం. పరలోకం కనబడట్లేదు, అదే నిత్యం. పాతాళ లోకం కనబడ, అదే నిత్యం. దేవుడు నిత్యం, పరిశుద్ధాత్మ నిత్యం, యేసుక్రీస్తు నిత్యం. ఇవి నిజం. వీటి కోసం నువ్వు ఆలోచిస్తే ఏదైనా చేయాలనుకుంటాను. ఇంకా ఈ లోకంలో దేన్ని పట్టించుకో, ఎవడేమన్నా పట్టించుకో. దేవుడు దేవుడు పరలోకంతే. ఎవడొకడు ఏదో అంటుంటాడు, ఎవడొకడు నేను హింసిస్తుంటాడు, అన్యాయంగానే అంటారు అనరా? ఇప్పుడు జరిగినాయన్నీ వాళ్ళు తప్పులు చేయడం వల్ల తిన్న దెబ్బలు ఇవన్నీ
యోబు గారికి కలిగిన కష్టం ఆయన జబ్బు చేయడం వల్ల. అసలు ఆయన అంత నీతిమంతుడు ఎవరు లేని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఆయనకి అంత కలిగిందంటే నీకు కలగదా? ఎన్ని కలిగినా నువ్వు నిలబడితే ఆ విశ్వాసం లిస్టులోకి వెళ్తావు. పాఠం అర్థమైందమ్మా? ఏం పాఠం? ఆ విశ్వాసం నీలో, నాలో, మనలో ఉన్నదా? ఏ విశ్వాసం? భక్తుల్లో ఉన్న ఒక మోషే గారిలో, ఒక అబ్రహాం గారిలో, ఒక దావీదు గారిలో, ఒక మోషేలో, ఒక స్టెఫన్లో, షడ్రక్ మెషక్ అబేద్నెగోలో, 11 అధ్యాయం ఇబ్రీ పత్రికలో ఉన్న విశ్వాసం లిస్టులో ఆ విశ్వాసం, వాళ్ళలో ఉన్న విశ్వాసం మనలో ఉంటే నువ్వు గ్యారంటీగా మనలోకి వెళ్తావు. నువ్వు భక్తుల లిస్టులో ఉన్నట్టు. లేదంటే నేను నువ్వు మోసం చేసుకుంటూ ఎదుటోళ్ళకి భక్తులుగా కనబడుతూ నేను నువ్వు పరీక్షించుకోక నిత్యానికి తెరలోకి వెళ్ళిపోతావు చూసుకో. ఒకవేళ అదే విశ్వాసం నీలో ఉంటే ఎన్ని గందరగోళాలు జరిగినా దేవుణ్ణి వదలవు, సంఘాన్ని వదలవు, తేడాగా ప్రవర్తించవు, తేడాగా మారిపోవు. ఆ విశ్వాసం ఉంటే స్థిరమైన సంబంధం ఉంటాం. లేదంటే రకరకాల నాటకాలు, రకరకాల వేషాలు, గందరగోళం, గజిబిజి అన్నీ వచ్చేస్తాయి. పాఠం అర్థమైంది అనుకుంటా. మిమ్మల్ని మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో, చిన్న చిన్న మాటలకి మనసు డ్యామేజ్ అయిపోవటం, చిన్న చిన్న పనులకి డిస్టర్బ్ అయిపోవటం, చిన్న చిన్న వాటికి అలా అయిపోతున్నారంటే మీరు అదే పరీక్షించుకున్నాను. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో. నాకు దేవుడు అంటే నమ్మకమేనండి, దేవుడిని వదలనండి. నీకు దేవుడు అంటే నమ్మకం ఉంది, నీకే కాదు దెయ్యాలు కూడా ఉంది. దెయ్యాలు కూడా దేవుడిని నమ్మి, కానీ ఆ విశ్వాసం ఉండాలి దేవుడికి. ప్రపంచంలో బోల్డ్ మంది నమ్ముతారు, చర్చికి రాని వాళ్ళు కూడా యేసుని నమ్ముతారు. నమ్మరు? ఎందుకు నమ్మరు? ఆ విశ్వాసం సరిపోదు. ఆ చూడని దేవుని కోసం నీ ప్రాణమైనా ఇచ్చేంత విశ్వాసం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. అలా నువ్వు ప్రాణమైనా ఇవ్వగలిగితే ఇవేమి పట్టించుకో. అలాంటి విశ్వాసం ఉందా లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, జరుగుతున్న ఈ పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న మనుషులు, ముఖ్యంగా క్రైస్తవులు అందరూ నమ్ముతున్నారు, అందరూ చర్చలకు వెళ్తున్నారు, అందరూ